వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా సంక్షేమమే సీఎం జగన్ ముఖ్య ఆశయం. వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వెల్లడి. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా అచ్యుత శ్రీనివాసరావు ఎన్నిక, అభినందనలు తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం 9వ వార్డులో చెత్త సేకరణకు రిక్షా అందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలపర్తి సత్యనారాయణ. పట్టణ అభివృద్ధికి దాతల సహకారం అవసరమని తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం భాష్యం స్కూల్లో ఘనంగా కల్చరల్ డే. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ సత్యనారాయణ. మహిళా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఆశయమని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆళ్లపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో బుధవారం వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల ఆర్థిక స్వలంబనకు బాసటిగా నిలుస్తోందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు గతంలో రుణమాఫీగా 2 విడతలుగా అందించామని 3వ విడత సైతం పంపిణీ చేసినట్లు చెప్పారు. మహిళల జీవన ప్రమాణాలు మార్చడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఆసరా పథకం ద్వారా జంగారెడ్డిగూడెం మండలంలో 1315 మంది డ్వాక్రా సంఘాలకు 12,98,00,000 రూపాయలను వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమా జ్యోతి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, వెలుగు ఏపీఎం ఝాన్సీలతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిని పొందుతున్న శుభతరంలో ఏర్పాటు చేసింది. దాదాపుగా మెయిన్ గేట్ వరకు మహిళలు నిలబడి ఉన్నారని అంటున్నారు. నమస్కరిస్తూ మరి ఆదరాభిమానులు పెద్దలు గౌరవ చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారు చేసినందుకు మరి అన్యత భావించదు ఇటుగా పంపించారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3వ విడత ఆసరా డబ్బుని అక్కడికి మొన్న బెంగళూరులో ఆయన శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో నేను అన్ని మండలాలు తిరిగి అక్కడిలో కలుసుకుని మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మీ అకౌంట్లో ఈ రోజు నుంచి డబ్బులు పట్టడం మొదలైంది. చాలా సంతోషం. ఆసరా మనందరికీ తెలుసు, యాక్చువల్గా అది మన హక్కు కాదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతో మంది అక్కచెల్లెమ్మలు మన ప్రీత ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మీ అందరూ చెప్పినటువంటి మీ కష్టం మన ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకుని ఆయన డైరీలో రాసుకుని ఏమైనా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కచెల్లెమ్మల యొక్క కష్టాలు తీర్చాలి, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, సామాజిక ఇబ్బందుల్ని మనం తీర్చాలి, బాగు చేయాలి, మహిళల్ని అభివృద్ధి పథంలో నడిపించాలి అని చెప్పేసి ఆయన సంకల్పం చేయడం జరిగింది. ఆయన యొక్క ఆలోచనల్ని నవరత్నాల రూపంలో పెట్టడం జరిగింది. ఆ నవరత్నాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని
అసోసియేషన్ నూతన అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా అచ్యుత శ్రీనివాసరావు విజయం సాధించడం పట్ల సంబరాలు జరుపుకున్నారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటుగా పలువురు ప్రముఖులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అచ్యుత శ్రీనివాసరావు కేక్ ను కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో పాటుగా పలువురు న్యాయవాదులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కి జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి న్యాయవాద మిత్రులకు, నాకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా నా ప్యానెల్లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ గా తల్లాడి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఏవివి భువనేశ్వరి, అదేవిధంగా లైబ్రరీ సెక్రటరీగా విత్తనాల రతనరాజు, మహిళా కార్యదర్శిగా లతా కుమారి గారు, మేమందరం కూడా ఈ రోజున విజయం సాధించడం అనేటువంటి జరిగింది. నేను సబ్ కోర్టు నిర్మాణం, అదేవిధంగా ఈ యొక్క మా జంగారెడ్డిగూడెం న్యాయస్థానంలో గత 4 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక అవకతవకలపై నేను పోరాడతాను. ఒక స్వచ్ఛమైన పరిపాలన, అందరూ కూడా ప్రతి సంవత్సరం ఆఖరిలో పదవిలో దిగేటప్పుడు లెక్కలకు చెప్తారు, కానీ నేనేం చెప్పానంటే ప్రతి 3 నెలలకి జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో నా యొక్క జమా ఖర్చులు చెప్తానని కూడా నేను చెప్పడం, ఆ విధంగా ఈ రోజున నమ్మారు. అదేవిధంగా ఈ కోర్టు చరిత్రలో మొట్టమొదటిగా మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కేవలం ఈ యొక్క కోర్టులో జరుగుతున్నటువంటి అవకతవకలు అనేటువంటి సరిచేయడం కోసమే నేను ముందడుగేశాను. రేపు రాబోయే తరాల్లో నా తర్వాత వచ్చేటువంటి ప్రెసిడెంట్స్ కూడా ఒక ఆదర్శంగా నేను నిలిచి, నేను ఎలాగైతే మమ్మల్ని పరిపాలన చేశానో వాళ్ళు కూడా అదే విధంగా సక్రమైన పద్ధతిలో రిలేట్గా చేస్తామని ఇంత మంచి విజయాన్ని అందించినటువంటి అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదబంధనం చేస్తాను. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవంను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామకుమార్, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, రాజన్న సత్యనారాయణ, ఆకుమర్తి రామారావులతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి 42వ వార్షికోత్సవాన్ని వేళ మనందరం కూడా చేసుకుంటున్నాం. మరి తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే ఎంతో ఉత్సాహంతో ప్రజలు ఈ యొక్క రాష్ట్రంలో మనకంటూ ఒక ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్పి చాలా ఆనందించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకే ఎన్నో మంచి సంక్షేమ పథకాలు కూడా అందించినటువంటి వ్యక్తి మన నందమూరి ఎన్టీ రామారావు గారు. మరి ఆయన స్థాపించిన
ఈ యొక్క పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా దిగ్విజయంగా సాగుతూ ఈ పార్టీని నందమూరి రామారావు గారి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రోత్సాహం. పట్టణ అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం 9వ వార్డుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలపర్తి సత్యనారాయణ చెత్త సేకరణ రిక్షాను అందించారు. పట్నంలోని సాయిబాలాజీ గ్రాండ్ హౌసింగ్ లో ఈ రిక్షాను పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ సంకు సురేష్ తో కలిసి జడ్పీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చిప్పాడ వెంకన్న, నాయకులు నెట్రు గణేష్, ఉర్లాపు నాగేశ్వరరావు, రాము, మామిడి శ్రీను, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ పాలపతి సత్యనారాయణ గారు జంగారెడ్డి మున్సిపాలిటీకి మన శంకు సురేష్ వార్డు 9వ వార్డు ఈ వార్డుకి ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నారు. కనుక ఏంటంటే ఈ ప్రాంతంలో చెత్త తీయడానికి ఒక రిక్షాని మున్సిపాలిటీకి డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా అతిథిగా విచ్చేసిన మన మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు గారికి, మరో కౌన్సిలర్ మన గణేష్, సొసైటీ డైరెక్టర్ గారు చిప్పాడ వెంకన్న గారికి, కుమార్ సర్పంచ్ గారు శ్రీను, అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అన్ని సమకూర్చుకుంటాం ప్రస్తుతం పరిస్థితిలో కష్టతరం కనుక డోనర్స్ మనం అందరం ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇటువంటి డోనర్స్ని ఉత్తేజపరచడం వల్ల మున్సిపాలిటీ కానీ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా పరిశుభ్రంగా తయారవడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ప్రత్యేకంగా పాలపతి సత్యనారాయణ గారికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు ఎస్ఎన్ డెవలపర్స్ అధినేత గవర్నీయులు పెద్దలు పాలపతి సత్యనారాయణ గారు ఈ రోజున 9వ వార్డుకి వారి నివాసం ఉంటున్న ఈ సాయిబాలాజీ టౌన్షిప్ 9వ వార్డుకి మరి రిక్షా బహుకరించడం జరిగింది. మరి ఈయన ఇక్కడే కాదు మరి గతంలో మరి 8వ వార్డుకి కూడా ఒక రిక్షా ఇవ్వడం జరిగింది. అలాగే 2014 to 19 వరకు మేము కౌన్సిలర్ ఉన్న టైంలో కూడా మరి రిక్షా అడిగిన వెంటనే బహుకరించారు. మరి ఈయన ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్నారు. చాలా మన పాలపతి సత్యనారాయణ గారు సేవ చేయాలన్న ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తోడ్పాటునిస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటుగా మరి ఎవరు ఏది అడిగినా ఏ డొనేషన్ అడిగినా కూడా మరి ఈ విధంగా చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. పాలపతి సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 9వ వార్డు తరపున అలాగే మున్సిపాలిటీ తరపున తెలియజేసుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలో మన 8, 9 వార్డులకి మన శానిటేషన్కి సంబంధించి మన డైలీ వేజ్ కలెక్షన్కి 2 రిక్షాలని వితరణ ఇచ్చారు. ఎవరో కాదైనా మన పట్టణ ప్రముఖులు, సంఘ సంస్కర్త, అదేవిధంగా ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలకి, అదేవిధంగా ఎంతోమంది పేద విద్యార్థులు కూడా డొనేషన్ ఇచ్చిన మన పాలపర్తి సత్యనారాయణ గారు అడిగిన వెంటనే కాదనకుండా 2 రిక్షాలు అంటే సుమారు ఇంచుమించు 60,000 రూపాయలతో ఇచ్చారు. అదేవిధంగా మన పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ అభివృద్ధిలో భాగస్వాములై వాళ్ళకు తోచింది మన మున్సిపాలిటీకి సంబంధించి ఏదన్నా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గుంటూరు వారి భాష్యం స్కూల్లో కల్చరల్ డే వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీఎస్పీ కేవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం పలు అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఎస్పీ మొమెంటోలు అందజేశారు. కల్చరల్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్స్ జె సూర్యనారాయణ, పి రాధికారాణితో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I request Lasya and along with your parents
మన తల్లిదండ్రులు చెప్పే మా ఆశయాల్ని నెరవేర్చుకోవటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడకుండా ఇష్టపడి చదువుకోవాలి. చదువు అంటే ఎలా ఉండాలి? ఇష్టంతో చదువుకోవాలి. మనకి టీవీ చూడటం, లేదంటే ఇంకోటి బంక్ కొట్టడం, స్కూల్ ఎగ్గొట్టడం, లేదంటే ఇట్లాంటివి మనకి చాలా ఇష్టంగా ఉంటాయి. ఇది కాదు, చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఏ రంగంలో అయినా ఎవరైనా ఇష్టంగా చేసిన ఏ పని అయినా సరే మీరు కష్టపడిపోతున్నాం అనుకుని ఏదో స్ట్రెస్ ఫీల్ అయి చదువు కూడా ఎలా చదవాలి? ఎంజాయ్మెంట్ తో చదవాలి. మీకు ఏదన్నా ఒక లెసన్ బాగా అర్థమైంది అనుకో, ఒక మ్యాచ్ బాగా అర్థమైంది అనుకో, మీకు చాలా రిలీఫ్ గా ఉంటారు. బట్టి పట్టారనుకో, ఎలా బట్టి పడతారో అలా మర్చిపోతారు. ఏది చేసినా జోష్ తో చేయాలి, ఇంట్రెస్ట్ తో చేయాలి, హ్యాపీగా చేయాలి, ఇష్టంగా చేయాలి. అది ఏదైనా ఇష్టంగా చేస్తే అది కష్టం అనేటటువంటిది అనిపించదు. కాబట్టి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. మీరందరూ కూడా బాగా చదువుకుని ఈ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రుల యొక్క కళలు కూడా నెరవేరుస్తారని, మీకు పాఠాలు చెప్పినటువంటి గురువులకి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు మంచి కెరీర్ రావాలని. భాష్యం స్కూల్స్ నేను చాలా చోట్ల మా పిల్లలు కూడా చదువుకున్నారు. భాష్యం మేనేజ్మెంట్ చాలా ఎక్సలెంట్ మేనేజ్మెంట్. స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఒక ఎడ్యుకేషన్ తోటి వాళ్ళు ఒక మంచి కరికులం ఇస్తారు, వాళ్ళు ఒక స్టాండర్డ్ కరికులం ఇస్తారు. వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు కూడా అంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నేను ఇంకొక అకేషన్లో వస్తాను. హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా పేద మధ్యతరగతి మహిళల అభివృద్ధికి, కుటుంబ పోషణకు ఆదాయాన్ని సమకూర్చుకునేలా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో బుధవారం మెగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. హోప్ మినిస్ట్రీస్ ద్వారా 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థిక సాధికారత సాధించే విధంగా చర్యలు తీసుకున్న హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డంను ఎమ్మెల్యే అభినందించారు. కుట్టు మిషన్లు తీసుకున్న ప్రతి మహిళ కష్టపడి పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైసీపీ సీనియర్ నాయకులు మండవల్లి విజయసారథి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి అంజీ, కంచర్ల వాసవీరత్నం, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు కెమెరా గ్రూప్ ఫోటో కావాలి. దగ్గరికి ఉండండి, కొద్దిగా దగ్గరికి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు చేసినటువంటి సోదర సోదరి మనందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హోప్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. లేదా ఆర్పరగా డబ్బులు ఇవ్వటం, లేదా భోజనం పెట్టడం, ఈ రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఒక విషయం ఏంటంటే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ అంటే దాని ద్వారా వారు ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి వనరు వారికి ఇస్తే మరి వారు దాని ద్వారా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి సహాయం చేస్తే 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటే 5000 రూపాయలు పోతుంది. కానీ దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. ఇలాంటివి మరి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ మరి ఏ విధమైనటువంటి ఆర్థిక స్వావలంబనమైనటువంటి వ్యక్తులకి ఈ రకంగా మంచి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ని ఇస్తూ వారిని ఆర్థిక అభివృద్ధికి, వారికి బ్రతకడానికి ఒక దారి చూపిస్తున్నటువంటి హోప్ మినిస్ట్రీస్ని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి దీన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు దీన్ని సద్వినియోగం చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరియైన క్వాలిటీ సరియైన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నిమిషాలకు
నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీలతో పాటుగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బైపాస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, బీసీసీఎల్ నాయకులు చిట్టుబోని రామలింగేశ్వరరావు, కౌన్సిలర్ కరుటూరి రమాదేవిలు మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటుగా ప్రజలు కూడా సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరలా టీడీపీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, నాయకులు కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, కోటగిరి ప్రమీల, గద్దె జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. బస్సులో ఉన్నాయంట. తెలుగుదేశం పార్టీ స్థాపించి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరం అడుగుపెట్టాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, చిత్రసీమ ముద్దుబిడ్డ, అందరికీ అన్నగారైన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ 41 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. 8 సంవత్సరాలు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగిలిన 14 సంవత్సరాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. తెలుగు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం అంటేనే గరీబోళ్ళ పార్టీ. కేవలం గరీబోళ్ళ పార్టీయే కాదు, గరీబోళ్ళకి రాజ్యాధికారాన్ని పంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా బార్డర్ లో పనిచేసేటువంటి ఆర్మీ జవాన్లాగా ఒక్కొక్కరు 100 మందిని ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీ అవసరాన్ని, మరి తెలుగుదేశం గెలవటం కేవలం తెలుగుదేశంకి అవసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అవసరం కాబట్టి ఆ దిశగా మనందరం కూడా రాష్ట్రంలోని అలాగే ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా మా బడుగు బలహీన వర్గాల వారికి కానీ అలాగే మహిళలకి ఏదైతే హక్కులు స్వాతంత్రం కల్పించిన ఈ తెలుగుదేశం పార్టీతో పాటు మేము కూడా స్వతంత్ర జీవనానికి అలవాటు పడిన దినంగా మేమందరం భావిస్తూ బడుగు బలహీన వర్గాలందరి తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నాయకులకు, కార్యకర్తలు, అశేష ప్రజాధికారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. ముందుగా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే 202 సీట్లతో 42 ఎంపీ సీట్లకి 35 ఎంపీ సీట్లతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అందులో నిలబడటం జరిగింది. మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే తెలుగుదేశం పార్టీ కంపల్సరీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంచడానికి సాయశక్తిలా కృషి చేస్తుందని. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అచ్యుత శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా తల్లాడి అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీగా భువనేశ్వరి, జాయింట్ సెక్రటరీగా తామా రఘురాం, ట్రెజరర్గా మాణికల సూరిబాబు, లైబ్రరీ సెక్రటరీగా విత్తనాల రత్నరాజు, మహిళా ప్రతినిధిగా బండారు లతాకుమారులను ఓటర్లు ఎన్నుకున్నారు. మంగళవారం సాయంత్రం ఓట్లను లెక్కించి ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడించారు. అదేవిధంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ, నిబంధనలను అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన అభ్యర్థులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏప్రిల్ 1వ తేదీ నుండి 2024 మార్చి 31 వరకు విధులు నిర్వహిస్తుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సిబ్బంది పివి కృష్ణారెడ్డి, జీవీఆర్ శేఖర్, ఎన్విబిఎల్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున బార్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా అచ్యుత్ శ్రీనివాసరావు 9 ఓట్ల మెజారిటీతో సిఎస్ఆర్ మూర్తి గారి పైన గెలుపొందారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా తల్లాడ్ అశోక్ కుమార్ తమ ప్రత్యర్థి మీద 5 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా శ్రీమతి ఏవి భువనేశ్వరి ఆవిడ ప్రత్యర్థి అయిన ఎం నాగులు గారిపై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే జాయింట్ సెక్రటరీగా తామా రఘురాం ఆయన ప్రత్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ట్రెజరర్ గా మానికల్ సూర్బాబు గారు ఆయన సమీప ప్రత్యర్థిపై కేవలం 2 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లైబ్రరీ సెక్రటరీగా విత్తనాల రత్నరాజు ఆయన ప్రత్యర్థి నేతాజీపై 3 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. లేడీ రిప్రజెంటేటివ్ గా లతా కుమారి ఆవిడ ప్రత్యర్థి అయిన రాజీవ్ కుమారిపై 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అందుకు సభ్యులందరూ సహకరించారు. వారందరికీ సహకరించిన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సక్రమంగా ఓటుకు వినియోగించుకున్నారు. అందరికీ ఈ సందర్భంగా ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31 మార్చి 2024 వరకు ఈ ప్రస్తుతం ఎన్నికైన బాడీ అధికారంలో ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యార్థులతో కిటకిటలాడింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో బుధవారం స్వామివారిని విద్యార్థులు దర్శించుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు 10వ తరగతి విద్యార్థులు ఫలితాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆలయంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇండియన్ డిజిటల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ పరీక్షల కోసం వారి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇండియన్ డిజిటల్ స్కూల్ తరఫున వారందరూ కూడా వచ్చి ఈరోజు పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని వారి యొక్క హాల్ టికెట్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి పూజ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులను వెలికి తీసే ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చినసుబ్బారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రియదర్శిని కళాశాలలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీల పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఎస్సీ జిల్లా కో ఇన్ఛార్జ్ విస్సంపల్లి సిద్ధు మాదిగా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చినసుబ్బారావు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీల మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బయ్యారపు రాజేశ్వరరావు, సనమండ్ర కనకరాజు, రాయి రవి, ఖమ్మంపాటి మల్లికార్జునరావు, జుజ్జూరి మేరీ, ఖమ్మంపాటి జ్యోతి, మేకల సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం ఈ కాలేజీలో చింతపూడి నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం యొక్క మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ యొక్క నూతన కమిటీ నిర్మాణం, మహిళా సమీక్షను బలోపేతం చేసే విధంగా ఈ సమాజంలో ఎంఆర్పిఎస్ అనేది ఒక రాజకీయ పార్టీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను కలుపుకొని ఒక మహాజన సోషలిస్ట్ పార్టీని మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏర్పాటు చేసిన పార్టీని గ్రామాన మాది కుప్పకులాలు మాలాల చేత 59 కొలను పడే దళితులను కూడా పార్టీలో మమేకం చేయడానికి ఈరోజు నూతన కమిటీ నిర్మాణాల యొక్క ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న విద్యార్థులను వారి చేతిలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అప్పగించడం జరిగింది. ఈ ఏరియాలో, ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి ఏలూరు జిల్లాలో ప్రతి చదువుకున్న వ్యక్తి దండోరా జెండాని భుజాన్ని వేసుకుని రావడానికి ఉద్యమ స్ఫూర్తిని గ్రామాన్ని చైతన్యపరుస్తూ రాబోయే భవిష్యత్తు వర్గీకరణ, ప్రతి పిల్లాడి భవిష్యత్తుకి 59 కులాల పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం మందకృష్ణ మాది గారు వేసిన బాటే ఈరోజు ఎంఆర్పిఎస్ నుంచి ఉద్భవించింది మహాజన్ సోషలిస్ట్ పార్టీ. శ్రీనివాసపురం గ్రామాభివృద్ధికి తగు చర్యలు తీసుకున్నామని గ్రామ సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో చెంచుమెట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 10 కుళాయిలను సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుమెట్ట వద్ద దాదాపు 40 కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరి సౌకర్యార్థం కోసం 10 కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుజ్జవరపు తాతారావు, నాయకులు పోల్నాటి నాని, పోల్నాటి రాజా, ప్రత్తిపాటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీనివాసపురం గ్రామంలో గుట్టమెట్ట వద్ద పైప్ లైన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ గుజ్జవరపు తాతారావు గారు మరియు గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పైప్ లైన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ 3 నెలలు బట్టి నీళ్ళకి ఈ గుట్టమెట్ట వాసులందరూ కూడా చాలా ఇబ్బంది పడి పొలాలకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవటం, అలాగే మేము గ్రామ పంచాయతీ తరఫున 3 నెలలు బట్టి ట్యాంక్ కూడా తిప్పడం జరుగుతుంది. వేసవికాల దృష్ట్యా నీళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గ్రామానికి మా వార్డు సభ్యులు, మా ఎంపీటీసీ గారు, నేను కూడా ఈ పైప్ లైన్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. దీనికి గ్రామస్తులందరూ, వార్డు సభ్యులు, ఎంపీటీసీ గారు, అలాగే జడ్పీటీసీ బాబ్జీ గారు అందరూ కూడా దీనికి వీళ్ళందరూ సహాయ సహకారాలు చేపట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఇలాగ బేగా తొందరలో మంచినీళ్ళ ట్యాంకు పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో బహిరంగ సిలువ మార్గం జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫాదర్ కె కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, పాపాన్ని విడిచి మంచిగా జీవించాలన్నదే గుడ్ ఫ్రైడే యొక్క సారాంశమని, కావున ప్రతి ఒక్కరూ గుడ్ ఫ్రైడేకు సిద్ధపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ నిర్మల, ఫాదర్ రూబెన్లతో పాటుగా మతస్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని టీడీపీ మండల కార్యాలయం వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధికార ప్రతినిధి వందనపు రమణ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు ఆరుగొల్లు గంగా, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు, మాజీ అధ్యక్షులు ముళ్లపూడి శ్రీను, తెలుగు రైతు అధ్యక్షులు శ్రీను, మాజీ జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, తెలుగు యువత అధ్యక్షులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్లపాటి దుర్గారాం ప్రసాద్, సెక్రటరీ దూదిపాళ వెంకటరమణ, మైనారిటీ నాయకులు షేక్ పెంటూ సాహెబ్ తో పాటుగా లక్కాబతులు వెంకటస్వామి, భోగవల్లి రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా సంక్షేమమే సీఎం జగన్ ముఖ్య ఆశయం. వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వెల్లడి. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా అచ్యుత శ్రీనివాసరావు ఎన్నిక, అభినందనలు తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం 9వ వార్డులో చెత్త సేకరణకు రిక్షా అందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలపర్తి సత్యనారాయణ, పట్టణ అభివృద్ధికి దాతల సహకారం అవసరమని తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం భాష్యం స్కూల్లో ఘనంగా కల్చరల్ డే, ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.